జపాన్ సంస్కృతి అంటేనే క్రమశిక్షణ, ఆత్మగౌరవం, నిబద్ధతకు ప్రతీక. ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసే ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు జపాన్ జనాలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో చాటి చెప్పే ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. జపాన్ సంస్కృతి గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. షింకాన్సెన్ బుల్లెట్ రైళ్లకు జపాన్ ప్రసిద్ధి చెందింది. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు సమయపాలన విషయంలో కూడా అంతే పాపులర్ అయ్యాయి. స్పీడ్కి స్పీడు, సదుపాయాలు, టైమింగ్ ఇలా అన్నింట్లో భేష్. అయితే బుల్లెట్ రైలు, సబ్వేల్లో ఆలస్యాన్ని ఆపరేటర్లు అస్సలు సహించరు. షెడ్యూల్లో గరిష్టంగా 24 సెకండ్ల తేడాను మాత్రమే అనుమతిస్తారు. అంతకు మించి ముందు లేదా వెనక రైలు బయలుదేరిన జర్నీ ఆలస్యమైన రైలు నిర్వాహకులు చాలా తీవ్రంగా పరిగణిస్తారు. అయితే ఇటీవలి ఓ బుల్లెట్ రైలు 35 సెకండ్లు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు ప్రయాణికులందరికీ క్షమాపణ చెప్పడమే కాకుండా వారి టికెట్ డబ్బులను కూడా తిరిగిచ్చేశారు. దీనికి సంబంధించిన వార్తను అక్కడి మీడియా కూడా ప్రచురించింది. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఇలాంటి నిబద్ధత ఉంటే ఎంత బాగుంటుందో అంటున్నారు. క్రమశిక్షణ, విధి నిర్వహణపై నిబద్ధత అంటే ఇది అని కామెంట్ చేశారు. ఈ ఉదంతం నుంచి అందరూ నేర్చుకోవాలని అభిలషించారు. సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ గణాంకాల ప్రకారం అక్కడ బుల్లెట్ రైళ్ల రాకపోకలు సగటున 24 సెకండ్లకు మించి ఆలస్యం కావు. ఇంతకు మించి జాప్యం జరిగితే మాత్రం రైలు అధికారులు బహిరంగంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్తున్నారు. 2017లో కూడా దాదాపు ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సుకుబా ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్ కంటే కొన్ని సెకండ్లు ముందుగా బయలుదేరడంతో ఆ ట్రైన్ ఆపరేటర్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. ఈ సమయ పాలనను శత్రువులు కూడా మెచ్చుకోకుండా ఉండలేరని మరికొందరు నెటిజన్లు రాసుకొచ్చారు. ఆలస్యం అనేది సాధారణమైన మన దేశంలో ఇలాంటి సంస్కృతిని పెంపొందించుకోవడం సాధ్యమేనా అని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఈ నిబద్ధత దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.